హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ధవల. ఈరోజు మనం ఈ యావరేజ్కి సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, అందులో ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక క్లాస్ రూమ్లో 45 మంది విద్యార్థులు ఉన్నారండి. 45 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 52 కేజీలు అంటారు. క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్ లో 45 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 45 మంది యొక్క సగటు బరువు యావరేజ్ వెయిట్ అనేది 52 కేజీలు ఉంది. నెక్స్ట్ ఇందులో 48 కేజీల సగటు కలిగినటువంటి యావరేజ్ కలిగినటువంటి 5 స్టూడెంట్స్ తొలగించి వీళ్ళని లెఫ్ట్ చేశారు. 5 స్టూడెంట్ని తొలగించి నెక్స్ట్ 54 కేజీల సగటు బరువు ఉన్నటువంటి 5 స్టూడెంట్ని ఇన్ చేశారు. ఒక 5 తీసేసి కొత్తగా ఇంకొక 5 విద్యార్థులను చేర్చారు. అయితే తొలగించిన 5 విద్యార్థుల యొక్క యావరేజ్ వెయిట్ అనేది 48 కేజెస్ అన్నాడు. అట్లాగే కొత్తగా చేర్చినటువంటి విద్యార్థుల యావరేజ్ వెయిట్ అనేది 54 కేజెస్ అన్నాడు. రైట్, ఈ 5 కొత్తగా చేర్చిన తర్వాత ఆ క్లాస్ రూమ్ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి యావరేజ్ వెయిట్ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, దీంట్లో ఏదండి సింపుల్. రైట్, ఇక్కడ 45 మంది విద్యార్థుల యొక్క సగటు వెయిట్ 52 కేజెస్. అందులో 5 వెళ్ళిపోయారు, 5 వచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? ఈ 5కి వెయిట్ లో ఏదైతే తేడా ఉందో ఆ వెయిట్ అనేది ఎక్సెస్ గా ఉంటే గనక ఎక్సెస్ రావడం కానీ, లెస్ అయితే కనుక తక్కువ రావడం కానీ జరుగుతుంది. అంతే కదా. రైట్, ఎందుకంటే ఒక 5 తీశారు, ఇంకొక 5 చేర్చారు కాబట్టి. రైట్, దాని ప్రకారం చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ 5 విద్యార్థులు వెళ్ళిపోయిన వాళ్ళ సగటు ఇది, 5 విద్యార్థులు వచ్చిన వాళ్ళ సగటు ఇది. మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది? ఎన్ని కేజీలు ఎక్సెస్ వచ్చింది? 48, ఇక్కడేమో 54, అంటే 6 కేజెస్ అనేది వచ్చింది. అవునా? 6 కేజెస్ అనేది యావరేజ్ గా 6 కేజీలు ఎక్సెస్ గా వచ్చింది. ఎవరికి యావరేజ్? 5 స్టూడెంట్స్ తరపున 5 విద్యార్థుల తరపున యావరేజ్ గా 6 కేజీలు అనేది ఎక్సెస్ వచ్చింది. అంటే మొత్తానికి ఎంత వెయిట్ ఇక్కడ ఎక్సెస్ వచ్చినట్టు? 5 విద్యార్థుల తరపున కాబట్టి మొత్తానికి ఇక్కడ 30 కేజెస్ అనేది ఎక్సెస్ గా వచ్చింది. టోటల్ ఎంత వెయిట్ ఎక్సెస్ వచ్చిందండి? 30 కేజెస్ ఎక్సెస్ వచ్చింది. రైట్, మనకేమడిగాడు? కొత్తగా వచ్చిన క్లాస్ రూమ్ యొక్క సగటు బరువు అన్నాడు. యావరేజ్ వెయిట్, కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు కలిపిన తర్వాత యావరేజ్ వెయిట్ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. అవునా? రైట్, పాతగా ఉన్నప్పుడు ఎంత? 52 కేజెస్. కొత్తగా ఎంతమంది ఉన్నారు? కొత్తగా కూడా 45 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు? 5 వెళ్ళిపోయారు, 5 వచ్చారు. కానీ వెయిట్ లో తేడా ఎంత అంటే కనుక 30 కేజీలు వెయిట్ అనేది ఎక్సెస్ వచ్చింది, ఎక్స్ట్రా వచ్చింది. అంతేనా? టోటల్ గా 30 కేజీలు ఎక్స్ట్రా వచ్చింది. ఎంతమంది తరపున 30 కేజీలు ఎక్సెస్ వచ్చినట్టు? 45 మంది విద్యార్థుల తరపున ఎక్సెస్ వచ్చినట్టు. అవునా? దీన్ని సింపుల్ గా వేసినట్లయితే ఇది 5 6 30, 5 9 40, 3 వేల 6, 3 3 9. అవునా? రైట్, దీన్ని చేసినట్లయితే ఎంత వస్తుంది ఇక్కడ? రైట్, దీన్ని చేసినట్లయితే 2/3 అంటే 52 అండ్ 2/3 కేజీల బరువు అనే దీన్ని రాసుకోవచ్చు. అవునా? 52 అండ్ 2/3 కేజీల బరువు. ఇంత వెయిట్ అనేది ప్రెజెంట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ అనేది ఎంత వస్తుంది? రైట్, ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే 45 మంది విద్యార్థుల యొక్క సగటు 52 కేజీలు అన్నాడు. అందులో ఒక 5 వ్యక్తుల్ని తీసేశాడు, ఇంకొక 5 చేర్చాడు. తీసిన వాళ్ళది ఏమొచ్చి 48 కేజీల యావరేజ్ వెయిట్, చేర్చినటువంటి వాళ్ళది 54 కేజీల యావరేజ్ వెయిట్. అంటే మొత్తానికి ఇక్కడ యావరేజ్ వెయిట్ ఏమైంది? పెరిగింది అంటే కనుక టోటల్ వెయిట్ ఏమంటే పెరిగింది. టోటల్ వెయిట్ ఎంత పెరుగుతుందంటే 30 కేజీలు పెరిగింది.
ఎందుకు ఇక్కడ పెరిగిందేమో 6 కేజీలు, ఎంతమంది తరపున 5 వ్యక్తుల తరపున 6 కేజీలు పెరిగింది కాబట్టి టోటల్గా 30 కేజీలు పెరిగింది. ఈ 30 కేజీల ఎక్సెస్ ఎందులో వస్తుంది? ఈ 45 మంది తరపున ఎక్సెస్ వచ్చింది కాబట్టి 30/45. దాన్ని చూసినట్లయితే 52/2/3 కేజీలు అనేది ఎక్స్ట్రా వచ్చింది. దీన్ని జనరల్గా చేస్తే జనరల్గా చేసుకోవచ్చు, ఏం లేదు. 48 ఇంటూ 5 చేయాలి, 54 ఇంటూ 5 చేయాలి, దాని నుంచి అది తీసివేయాలి. ఆ తీసివేసిన వెయిట్ని 45 ఇంటూ 52 ప్లస్ ఆ వెయిట్ వేయాలి. వేసి దానికి మళ్ళీ 45తో భాగించాలి. అది ఇక్కడ రెగ్యులర్గా చేసినటువంటి మెథడ్. జనరల్ మెథడ్ అంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 48 ఇంటూ 5 ఇజ్ ఈక్వల్ టు వేయాలి, 54 ఇంటూ 5 ఇజ్ ఈక్వల్ టు వేయాలి. దీని నుంచి దీన్ని తీసినట్టయితే 30 కేజీస్ అనేది ఇక్కడ వస్తుంది, అవునా? 30 కేజీలు వస్తుంది. ఈ 30 కేజీలు ఏం చేయాలి? దీనికి కలపాలి. అంటే 45 ఇంటూ 52 ఇది చేస్తే ఎంత వస్తుంది? 5 10 1 0 4 8 1 9. నెక్స్ట్ 5 25 2 5 4 20 22. రైట్, ఇక్కడ 0 9 5 ఇక్కడ 14 3 and 2 ప్లస్ 30 అంటే 2370 కేజీలు అనేది వస్తుంది. దీనికి మళ్ళీ మీరు 45తో భాగించినట్లయితే 52 and 2/3 కేజీస్ అని వస్తుంది. ఇది జనరల్ మెథడ్. చిన్నగా టెక్నిక్ ఉపయోగిస్తే కనుక సింపుల్గా చేయొచ్చు. అది రైట్. నెక్స్ట్ ప్రాబ్లం వస్తే కనుక 5 వరుస సంఖ్యల యొక్క యావరేజ్ n, అట్లాగే దాని తరువాత వచ్చే 2 సంఖ్యలను కలుపుకుంటే గనక యావరేజ్ ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. బట్ ఇందుకు ఎట్లాంటి క్వశ్చన్కి ఆప్షన్స్ ఇస్తాడండి. రైట్, ఆప్షన్లో 1 పెరుగుతుంది, 2 తగ్గుతుంది, థర్డ్ వచ్చేసి మార్పు ఉండదు. ఫోర్త్ వచ్చేసి 1 తగ్గుతుంది. ఇట్లాంటి క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇచ్చినట్లయితే 5 వరుస సంఖ్యల యొక్క యావరేజ్ అనేది n అంట. దాని తరువాత వచ్చే 2 సంఖ్యలను కలుపుకుంటే కనుక యావరేజ్ అనేది ఎంత అవుతుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. 5 వరుస సంఖ్యలు ఏవో ఒక 5 వరుస సంఖ్యలు తీసేసుకుంటేనే మనకి మళ్ళీ ఎక్స్ అనుకొని x1 x+1 1 x+2 1 అట్లాగే 5 సంఖ్యలు తీసుకొని అదంతా చేయకూడదు. అంతా చేస్తే మనకి లెంతీ ప్రాసెస్ అవుతుంది. అదంతా అనవసరం. ఇట్లాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఒక 5 సంఖ్యలో వరుస సంఖ్యలు ఏవో ఒకటి తీసుకోవడం. స్టార్టింగ్ తీసేసుకున్నాం. స్టార్టింగ్ అయితే 1 2 3 4 and 5, అవునా? రైట్, ఇవి 5 సంఖ్యలు. ఈ 5 సంఖ్యల యొక్క యావరేజ్ కట్టేద్దాం. యావరేజ్ కడిగాడు. రైట్, యావరేజ్ కడితే ఈ టోటల్ ఎంత అవుతుంది? 3 4 5 3 2 5 5 2 10 14 15 ఇక్కడ. రైట్, 15. యావరేజ్ ఎంత అవుతుంది? 15/8 అంటే 5 3 15. ఇక్కడ యావరేజ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. నెక్స్ట్ ఏమన్నాడు? తరువాత 2 సంఖ్యలు కలుపుకుంటే నెక్స్ట్ 2 సంఖ్యలు ఏమున్నాయి? 6 ఒకటి ఉంది, 7 ఒకటి ఉంది. ఈ 2 కలపాలి. ఈ 2 కలిపితే ఎంత అవుతుంది? ఇక్కడ 13 ఇది, అవునా? తొలి ఎంత వచ్చింది? 15. 13 + 15 ఎంత అవుతుంది? ఇక్కడ 28 అవుతుంది. ఇప్పుడు యావరేజ్ ఎంత? ఎన్ని సంఖ్యలు ఇవి? 5, ఇవి 2 మొత్తం 7 సంఖ్యలు కదా. రైట్, ఇప్పుడు యావరేజ్ ఎంత వచ్చింది? 4 వచ్చింది. తొలి యావరేజ్ ఎంత? 3 ఉంది. ఇప్పుడు యావరేజ్ ఎంత? 4 ఉంది. అడేమన్నాడు? యావరేజ్ లో మార్పు ఎంత? కొత్తగా 2 సంఖ్యలు కలిపినట్లయితే యావరేజ్ లో తేడా ఏముంటుంది అన్నాడు. ఏమవుతుంది? 1 పెరిగింది, అవునా? 1 పెరిగింది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ రైట్. అంతే. ఇట్లా వరుస 5 సంఖ్యలు అన్నాడు కాబట్టి ఏవో ఒక 5 సంఖ్యలు తీసేసుకుని లెక్క చేసేటమే. అంతేగాని దీనికోసం ఒకటి x అయితే రెండోది x+1 మూడోది x+2 తీసుకోవడం కానీ, లేదా
x-2 ఒకటి, x-1 ఒకటి, x ఒకటి, x+1 ఒకటి, x+2 ఒకటి తీసుకోవడం ఇక్కడ అనవసరం. రైటా? రైట్. ఒక క్రికెటర్ ఆడుతున్నాడు. తను 11వ ఇన్నింగ్స్లో, అంటే ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడాడు. 10 మ్యాచ్లు ఆడిన తర్వాత 11వ ఇన్నింగ్లో 108 రన్స్ చేశాడండి. 108 పరుగులు చేశాడు. 11వ ఇన్నింగ్స్లో 108 పరుగులు చేసినట్లయితే అతని యొక్క యావరేజ్ 6 పెరిగిందండి. 6 రన్స్ పెరిగింది. ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఇన్నింగ్స్ ఆల్రెడీ ఆడేశాడు. 11వ ఇన్నింగ్లో 108 పరుగులు చేసినట్లయితే అతని యొక్క యావరేజ్ 6 పెరిగింది. అయితే గనక 11 ఇన్నింగ్స్ ఆడిన తర్వాత ఉన్నటువంటి యావరేజ్ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. 11 ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ అతని యొక్క యావరేజ్ స్కోర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇందులో సింపుల్ ఏం లేదు. ఆల్రెడీ 10 ఇన్నింగ్స్ ఆడాడు. 11th ఇన్నింగ్లో 108 పరుగులు చేశాడు. పరుగులు చేయడం వల్ల 10 ఇన్నింగ్స్ల వరకు ఉన్నటువంటి యావరేజ్ 6 పెరిగినట్టు. అంతే కదా? రైట్. ఇక్కడ చూసినట్లయితే 11వ ఇన్నింగ్ ఆడిన తర్వాత యావరేజ్ ఎంత పెరిగింది? 6 పెరిగింది. అంటే దీని అర్థం ఏంటి? మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం, ప్రతి రాశికి గనక ఒకే వాల్యూను కలుపుకుంటా పోతే యావరేజ్లో కూడా అంతే పెరుగుతుంది అనేది మన యొక్క భావన. రైట్. ఇక్కడ ఎంత పెరిగింది? యావరేజ్ 6 పెరిగింది. 6 పెరిగింది అంటే అర్థం ఏంటి? ప్రతి ఇన్నింగ్కి 6 కలుపుకుంటా పోవాలనేది మన యొక్క ఇష్యూ. రైట్. ప్రతి ఇన్నింగ్స్కి 6 కలపాలి. మొత్తం ఎన్ని ఇన్నింగ్స్ జరిగినట్టు? 11 ఇన్నింగ్స్ గురించి మనం జరిగినట్టు. అంతే కదా? 10 ఇన్నింగ్స్ తీసుకోకూడదు. 11 ఎందుకు తీసుకోవాలి అంటే ఆల్రెడీ 11వ ఇన్నింగ్స్ ఆడిన తర్వాతే 6 పెరిగిందని మాట్లాడుకుంటాం. కాబట్టి ప్రతి ఇన్నింగ్లో 6 తీసుకోవాలి. అంటే 11 ఇన్నింగ్స్ కాబట్టి 11 × 6 ఎంత అయింది? 66. 66 పరుగులు ఎక్సెస్ వచ్చినట్టు. మరి 11th ఇన్నింగ్లో మొత్తం పరుగులు ఎన్ని? 108. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? 42 పరుగులు ఉన్నట్టు. అంటే ఈ 42 అనేది ఎప్పటి సగటు అంటే కనుక 10 ఇన్నింగ్స్. 10 ఇన్నింగ్స్ వరకు యావరేజ్ అనేది 42 ఉన్నట్టు. మరి ఇప్పుడు ఎంత? 6 పెరిగింది కదా, కాబట్టి +6 48. ఇది సింపుల్ మెథడ్, ఒక టెక్నికల్ వర్డ్ అండి. దీన్ని జనరల్ మెథడ్లో చేసినట్లయితే కనుక జనరల్ మెథడ్ ఏమొస్తుందంటే ఇక్కడ ఏమన్నాడు? 10 ఇన్నింగ్స్ వరకు గేమ్ ఆడాడు. 11th ఇన్నింగ్లో 180 చేసినట్లయితే యావరేజ్ 6 పెరిగింది. 10 ఇన్నింగ్ల వరకు 10 ఇన్నింగ్స్ వరకు కూడా యావరేజ్ అనేది n అనుకున్నాం అనుకో, టోటల్ ఎంత అవుతుంది? 10n అవుతుంది. అవునా? 11వ ఇన్నింగ్లో ఏం జరిగింది? యావరేజ్ అనేది 6 పెరిగింది. అంటే ఇక్కడ యావరేజ్ ఎంత? n+6. అంటే ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 11 × n+6 అవుతుంది. అవునా? 10 ఇన్నింగ్స్కి టోటల్ ఇది, 11 ఇన్నింగ్స్ టోటల్ ఇది. దాని నుంచి తీసివేస్తే ఏమొస్తుంది? తీసివేస్తే కనుక 11th ఇన్నింగ్లో అతని యొక్క స్కోర్ వస్తుంది. అంటే 11th ఇన్నింగ్స్ అతని యొక్క స్కోర్ ఎంత? 108 అనేది రావాలి. బట్ అదే చేద్దాం. రైట్. 11 × n+6 - 10n = 108. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయాలి. రైట్. ఇక్కడ 10 11n + 66 - 10n = 108. 11లో 10 పోతే n ఉంటుంది, 108లో 66 పోతే 42 వస్తుంది. n అంటే ఏం మాట్లాడుకున్నాం? 10 ఇన్నింగ్స్లో అతని యొక్క యావరేజ్ n. మనకేమడిగాడు? 11 ఇన్నింగ్స్లో యావరేజ్. 11 ఇన్నింగ్స్లో ఎంత? n+6. కాబట్టి 42 + 6 = 48. ఇది ప్రొసీజర్. ఇది చిన్న టెక్నికల్ వర్డ్, అంటే ఇంచుమించుగా షార్ట్ కట్ అన్నమాట. రైట్. దీని గురించి మాట్లాడితే మనం ఎప్పుడు గతంలో మాట్లాడుకున్నాం, షార్ట్ కట్ అనేది ఎక్కడి నుంచి రాదు, ప్రొసీజర్ నుంచే వస్తుందని మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం, మాట్లాడుకున్నాం. ఇక్కడ జరిగింది అదే. ఒక్కసారి చూసినట్లయితే
ఇవన్నీ ఎలిమినేట్ చేసేసాం, మధ్యలో కొన్ని కొన్ని స్టెప్పులు ఎలిమినేట్ చేసేసి మనం ఈ లెక్కన అనేది చేయడం జరిగింది. రైట్, ఇదంతా మనకి వృధా. ఇది చూస్తే సింపుల్గా కనబడుతుంది, ఏం లేదు. 11th ఇన్నింగ్ లో 6 పెరిగింది కాబట్టి మొత్తం ఎంత పెరిగినట్టు, ప్రతి ఇన్నింగ్స్ లో కూడా 6 పెరిగినట్టు, అంటే 11 ఓవర్లు 66 పెరిగింది. 11th ఇన్నింగ్ లో స్కోర్ ఎంత, 108. 66 పోతే ఇంకెంత ఉంది, 42 ఉంది. అంటే 42 దేనికి సంబంధించింది అంటే కనుక 10 ఇన్నింగ్స్ వరకు యావరేజ్కి సంబంధించింది. కాబట్టి 11th ఇన్నింగ్ లో యావరేజ్ ఎంత, 42 + 6 అనేది 48 అవుతుంది. రైట్, ఇది సింపుల్. రైటా, రైట్. ఒక మ్యాచ్ లో ఒక బౌలర్ యొక్క బౌలింగ్ సగటు అనేది, బౌలర్ యొక్క బౌలింగ్ సగటు, బౌలింగ్ యావరేజ్ అనేది 12.4 రన్స్ పర్ వికెట్ అండి. అంటే ఒక వికెట్ కి 12.4 రన్ల చొప్పున వాడు పరుగులు ఇస్తాడు. అంటే ఒక వికెట్ తీసాడు అంటే కనుక 12.4 రన్స్ ఇచ్చినాడు యావరేజ్. రైట్, నెక్స్ట్ టైం ఇచ్చాడంటే ఒక మ్యాచ్ లో 26 రన్స్ ఇచ్చాడండి. 26 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసాడు. 26 రన్లు ఇచ్చి 5 వికెట్స్ తీసాడు. తీయడం వల్ల ఈ మ్యాచ్ వరకు టోటల్ యావరేజ్ ఏమైందంటే 0.4 యావరేజ్ అనేది తగ్గిందండి. అంటే అంతకు ముందు మ్యాచ్లతో పోలిస్తే కనుక, అంతకు ముందు మ్యాచ్ వరకు జరిగినటువంటి మ్యాచ్లో యావరేజ్తో పోలిస్తే ఈ మ్యాచ్ ఆడిన తర్వాత బౌలింగ్ యొక్క సగటు అనేది 0.4 తగ్గింది. అయితే కనుక ఆఖరి మ్యాచ్ వరకు అతను తీసినటువంటి వికెట్లు మొత్తం ఎన్ని అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ ఏం సింపుల్. జనరల్ మెథడ్ చూసినట్లయితే రైట్, ఇక్కడ బౌలింగ్ యొక్క యావరేజ్ ఎంత అన్నాడండి, 12.4 రన్స్ పర్ వికెట్. అవునా? రైట్, ఈ మ్యాచ్ వరకు వికెట్లు ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఈ మ్యాచ్ వరకు అతను తీసినటువంటి వికెట్లు ఎక్స్ అనుకున్నాం. అవునా? ఎక్స్ అనుకుంటే మొత్తం ఎంత స్కోర్ ఇచ్చినట్టు, ఒక వికెట్కి 12.4 రన్స్ తరపున మొత్తం ఎక్స్ వికెట్లు తీసాడు కాబట్టి 12.4 ఇంటూ ఎక్స్ అనేది అతను ప్రీవియస్ మ్యాచ్ వరకు ఇచ్చినటువంటి టోటల్ స్కోర్. నెక్స్ట్ వస్తే నెక్స్ట్ మ్యాచ్ లో ఏం చేశాడు, 26 రన్స్ ఇచ్చాడు, 5 వికెట్స్ తీసాడు. అవునా? 26 రన్స్ ఇచ్చాడు, 26 రన్స్ ఇచ్చాడు, 5 వికెట్స్ తీసాడు. ఇప్పుడు అతని యావరేజ్ స్కోర్ ఎంత, టోటల్గా 0.4 అనేది తగ్గింది. అంటే ఇక్కడేమో 12.4 ఉండాలి, ఇక్కడ ఏమైంది 12 అయింది. 12 రన్స్ అనేది ఇక్కడ యావరేజ్. అవునా? రైట్, ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ యావరేజ్ ఎంత అవుతుంది, టోటల్ స్కోర్ ఎంత, ముందు మ్యాచ్ వరకు 12.4 ఇంటూ ఎక్స్, ఈ మ్యాచ్లో 26 రన్స్. ఇది ఈ మ్యాచ్కి వచ్చేటప్పటికి టోటల్ స్కోరు బై టోటల్ వికెట్స్. ఇక్కడ వరకు ఎక్స్ వికెట్లు తీశాడు, ఈ మ్యాచ్లో ఒక 5 వికెట్ తీశాడు, టోటల్ ఎక్స్ ప్లస్ 5 వికెట్స్. ఇది యావరేజ్. ఈ యావరేజ్ ఎంత, 12 అని అంటున్నాడు. ఇది ఈ ఈక్వేషన్ కోసం ఈ స్టోరీ చెప్పాడు. ఆ ఈక్వేషన్ కోసం ఈ స్టోరీ అనేది చెప్పడం జరిగింది. రైట్, దీన్ని చూసినట్లయితే దీన్ని ఇప్పుడు సింపుల్గా ఏం చేయాలి, దీన్ని చేసినట్లయితే ఏమవుతుంది, ఇది 12.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 26 ఇస్ ఈక్వల్ టు 12x ప్లస్ 60. 12x మైనస్ 12.4x మైనస్ 12x అంటే ఇది 0.4x అవుతుంది. ఇది 60లో 26 పోతే కనుక ఇది 4, 5లో 2 పోతే 3, 34 అవుతుంది. అవునా? ఎక్స్ ఇస్ ఈక్వల్ చూసినట్లయితే 34/4 ఇంటూ 10. దీన్ని దిగేసినట్లయితే 2 2 4, 2 1 2, 2 2 14, 2 5 10. అవునా? 7 35, 3 5, 5 1 5, 3 8 అంటే 85 వికెట్స్ అండి. మొత్తంగా ఎన్ని వికెట్లు తీసినట్టు, 85 వికెట్స్ తీసినట్టు. ఈ 85 వికెట్స్ ఎప్పుడు, ముందు మ్యాచ్ వరకు తీసినటువంటి వికెట్లు 85. ఆడేమడుగుతున్నాడు,
ఆఖరి మ్యాచ్ వరకు తీసినటువంటి వికెట్లు ఎన్ని అని అడుగుతున్నాడు. రైట్, ఆఖరి మ్యాచ్ వరకు అంటే ఎన్ని? ఇక్కడ 85 ఉన్నాయి, అట్లాగే ప్లస్ ఎన్ని ఇక్కడ ఉన్నాయి? 5 తీసాడు, ప్లస్ 5 కలిపినట్లయితే 90 వికెట్స్ మనడు టోటల్గా తీసినట్టు. అది ఇక్కడ ప్రొసీజర్. రైట్, ఒకసారి సింపుల్ మెథడ్ చూద్దాం. సింపుల్ మెథడ్ చూసినట్లయితే ఏం లేదు. రైట్, ఇక్కడ బౌలింగ్ యావరేజ్ ఎంత అంటుంది? 12.4 రన్స్ పర్ వికెట్. అవునా? రైట్, ఇక్కడ ఏమైంది? 0.4 లెస్ అయింది. 0.4 లెస్ అయితే ఎంత ఉన్నట్టు? 12 రన్స్ పర్ వికెట్ అనేది ఇక్కడ యావరేజ్. ఇది కొత్త యావరేజ్. అవునా? రైట్, కొత్త యావరేజ్ లో మొత్తం పరుగులు ఎంత? కొత్త యావరేజ్ కట్టేటప్పటికి లాస్ట్ మ్యాచ్ లో 26 రన్స్ చేశాడు అండ్ దెన్ 5 వికెట్లు తీశాడు. 26 రన్స్ తీశాడు, 5 వికెట్లు తీశాడు. రైట్, దీన్ని ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ మ్యాచ్ లో ఎన్ని వికెట్లు తీశాడు? 5 వికెట్ తీశాడు. అవునా? రైట్, ఈ 5 వికెట్స్ తీయడానికి, ఈ 5 వికెట్ తీసేటప్పుడు యావరేజ్ స్కోర్ ఎంత అవుతుంది? 12 కదా. అవునా? రైట్, అంతే. మొత్తం ఎంత పెరిగినట్టు? 5 into 12 అంటే 60 రన్స్ అనేవి పెరిగింది. 5 into 12 ఎంత? 60 రన్స్ పెరిగింది. ఈ 60 రన్స్ ఎప్పుడు పెరిగింది? లాస్ట్ మ్యాచ్ లో పెరిగింది. చివరి మ్యాచ్ లో ఈ 60 రన్స్ అనేది పెరిగింది. చివరి మ్యాచ్ లో అతను చేసే స్కోర్ ఎంత? 26. యాక్చువల్గా చివరి మ్యాచ్ లో అతను చేసినటువంటి స్కోరు 26. కానీ యావరేజ్ ప్రకారం చూసినట్లయితే కనుక లాస్ట్ 5 వికెట్లకి ఎంత ఉండాలి స్కోరు? 60 ఉండాలి. లాస్ట్ 5 వికెట్స్ కి యావరేజ్ ప్రకారం అయితే స్కోర్ ఎంత ఉండాలి? 60 ఉండాలి. ఎందుకు? 12 రన్స్ పర్ వికెట్. ఒక వికెట్ కి 12 రన్స్ కాబట్టి 5 వికెట్లు కాబట్టి 60 రన్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? 26 రన్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ రిమైనింగ్ మిగిలిన ఏవైతే ఉన్నాయో 10లో 6 పోతే ఇక్కడ 4 వస్తుంది, 5లో 2 పోతే 3 వస్తుంది. ఈ 34 రన్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్సెస్ గా ఉంది. ఈ ఎక్సెస్ గా ఉన్నది ఏంటిది? ఈ 34 రన్సే 0.4 యావరేజ్ అనేది లెస్ చేయడం వల్ల 34 స్కోర్ అనేది మనకి ఇక్కడ తగ్గింది. అవునా? ఈ 34 స్కోర్ తగ్గించాల్సి వచ్చింది. ఎందుకు తగ్గించాల్సి వచ్చిందంటే 0.4 రన్స్ అనేది లెస్ జరగడం వలన. అవునా? 0.4 రన్స్ అనేవి లెస్ జరగడం వల్ల. అంటే ఇక్కడ 0.4 రన్స్ కి 1 వికెట్ చొప్పున 34 రన్స్ కి ఎన్ని వికెట్లు అవుతాయి అంటే 34/0.4. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 85 అనేది వస్తుంది. ఈ 85 అనేది ప్రీవియస్ మ్యాచ్ వరకు ఉన్నటువంటి వికెట్స్. ప్రస్తుతానికి ఎన్ని వికెట్లు? 85 + 5 = 90. ఇది మనకి షార్ట్ మెథడ్. అంటే టెక్నికల్ వర్డ్ అన్నమాట. టెక్నికల్ గా ఆలోచించినట్లయితే ఎట్లా చేయాలి, ప్రొసీజర్ ప్రకారం అయితే ఎట్లా చేయాలి. దీంట్లో ఏం లేదు. ఇక్కడ యావరేజ్ అనేది 12.4 రన్స్ పర్ వికెట్. మనకేమైంది? 0.4 రన్స్ తగ్గింది. 0.4 రన్స్ తగ్గిందంటే ఏమైనట్టు? 12 రన్స్ పర్ వికెట్ అయినట్టు. అవునా? దీన్ని పక్కన పెడితే కనుక చివరి మ్యాచ్ లో, ఆఖరి మ్యాచ్ లో ఏం జరిగింది? 26 రన్ ఇచ్చాడు, 5 వికెట్స్ తీశాడు. అవునా? 5 వికెట్ తీశాడు కదా. 5 వికెట్ తీశాడు కాబట్టి యావరేజ్ ఎంత ఉంది ఇక్కడ? 12 రన్స్ పర్ వికెట్ ఉంది. మరి 12 రన్స్ పర్ వికెట్ ఉంటే 5 వికెట్లు తీయడానికి ఎంత స్కోర్ ఇవ్వాలి? 12 5లు 60 రన్స్ ఇవ్వాలి. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఎంత ఇచ్చాడు? 26 ఇచ్చాడు. అంటే ఎంత మిగిలింది ఇక్కడ? 34 రన్స్ అనేవి లెస్ అయినాయి. ఈ 34 లెస్ అయినాయి. ఎందుకు లెస్ అయినాయి అంటే కనుక యావరేజ్ ఇక్కడ 0.4 తగ్గింది కదా, దానివల్ల ఇది లెస్ అయినట్టు. అంటే ఇది లెస్ అవ్వడం వల్ల ఇక్కడ యావరేజ్ 0.4 తగ్గినట్టు. అవునా? అంటే ఈ 0.4 యావరేజ్ 34 రన్స్ అనేది సమానం. కాబట్టి ఒక వికెట్ కి 0.4 రన్స్ తరఫున 34 రన్స్ కి ఎంత? లేదా
ఈ 0.4 లెస్ అవడానికి కావాల్సింది ఏంటి 34 రన్స్. కాబట్టి 34/0.4 అనేది మనకు కావాల్సినటువంటి ప్రీవియస్ మ్యాచ్ వరకు వికెట్స్ అంటే 85 వికెట్స్. ఆ 85కి 5 కలపాలి. ఎందుకు కలపాలంటే ప్రజెంట్ ఇంకెన్ని వికెట్లు తీశాడు, ఇంకొక 5 ఎక్సెస్ గా తీశాడు. కాబట్టి 85 + 5 అనేది 90 అవుతుంది. రైటా? రైట్.